ఇవి కొంచెం పడినాయి గ్రేప్స్. ఇప్పటికే కొన్ని తినేసినాయి, ఇంకా కలర్ వస్తాయి కానీ తెంపుతున్నాయి. ఇక్కడ చూడండి పిందె పువ్వు ఉంది. వట్టి పువ్వులు ఉన్నాయి, పిందె పువ్వు ఉంది ఒకటి. అది నేను ఇప్పుడు పాలినేట్ చేస్తా. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా, తెలంగాణలో ఏ పండగ గిన్నిస్లోకి ఎక్కింది అనేది క్వశ్చన్. ఒక్కరు మాత్రం కరెక్ట్ ఆన్సర్ పెట్టిండ్రు కామెంట్లో, మిగతా వాళ్ళు కరెక్ట్ చేయలేదు. నేను ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నా. ఏ పండుగ గిన్నిస్లోకి ఎక్కింది అంటే బతుకమ్మ పండుగ గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. ఇదండి ఆన్సర్. నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా. ఏ జంతువు పాలు పింక్ కలర్లో ఉంటాయి అనేది క్వశ్చను. మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి. తెలియకపోతే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సరు చెప్తా. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షం పడుతుందండి ఈరోజు మొత్తము. నిన్న నైట్కి స్టార్ట్ అయింది మొత్తం వర్షం. మొక్కలు చూడండి గ్రీన్గా బాగున్నాయి. ఇది బీర చెట్టు అనుకుంటున్నా, కానీ ఆకులు కొంచెం వేరేగా ఉన్నాయి. ఇది నేను విత్తనాలు ఇచ్చిండు కదా నూర్జహాన్, అది ఏం బీర చెట్టు అనేది తెలియదు, చూడాలి. ఇది బీర ఆకులు ఇట్లున్నాయి కదా. నేను ఇక్కడ చూడండి, నేను పెట్టిన బీర చెట్టు, నా దగ్గర విత్తనాలు ఇవి. ఆకులు ఇట్లున్నాయి, కొంచెం వేరేగా అనిపిస్తున్నాయి అవి. చూడాలి, కాయలు వస్తే కానీ తెలియదు. ఇట్లుందండి గార్డెన్. వర్షం మల్బరీ, మందార పూలు ఈరోజు తెంపలేదు. ఈ కుండీలో చూడండి నీళ్ళు నిలిచిపోయినాయి. దీన్ని చూడాలి, హోల్ ఏమన్నా మూసుకుపోయిందో చూసుకోవాలి. ఇట్లా వర్షాకాలం ఎప్పుడైనా మనము ఇక్కడ దేంట్లోనన్నా నీళ్ళు నిలిచి ఉన్నాయా చూసి అది క్లియర్ చేసుకోవాలండి. దీంట్లో చూడండి నీళ్ళు ఉన్నాయి. అన్ని కుండీలు క్లియర్గానే ఉన్నాయి, కానీ దాంట్లో ఒక్క దాంట్లో ఇక్కడ సోరకాయ చెట్టుకు పిందె పువ్వు వచ్చింది ఒకటి. అటు సైడ్ పోయి పాలినేట్ చేస్తా నేను. ఇటు సైడ్ కనిపించట్లేదు మీకు. అక్కడ ఉందండి పిందె పువ్వు. ఇక్కడ చూడండి మునగ చెట్టు, చిన్న కాయలు స్టార్ట్ అయినాయి. కొంచెం అక్కడ జామ చెట్టు కూడా పూత స్టార్ట్ అయింది.
ఇప్పుడు టైం 6 అవుతుంది కానీ ఇంత చీకట్లాగా అనిపిస్తుంది.